అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సైబర్ దందాపై సిఎస్బి దండయాత్ర 5 రాష్ట్రాల్లో 25 రోజుల స్పెషల్ ఆపరేషన్. హైదరాబాద్ రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ భారీ ఆపరేషన్ చేపట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో సమన్వయం చేసుకుని 25 రోజుల పాటు మెరుపు దాడులు నిర్వహించి 7 మహిళలతో సహా 81 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ ముఠాకు రాష్ట్రంలోని 41 సైబర్ క్రైమ్ కేసులతో పాటు దేశవ్యాప్తంగా 754 కేసులతో సంబంధం ఉంది. నిందితులు అమాయకుల నుంచి 95 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఆధారాలు సేకరించారు. ఈ భారీ ఆపరేషన్ వివరాలను టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. కేరళలో 28, మహారాష్ట్రలో 23, కర్ణాటకలో 13, ఆంధ్రప్రదేశ్లో 10, తమిళనాడులో 7 మందిని అరెస్టు చేశారు. నిందితులందరినీ ట్రాన్సిట్ వారెంట్పై తెలంగాణకు తీసుకొచ్చారు. వారిని ఆయా స్థానిక కోర్టుల్లో ప్రవేశపెట్టగా కోర్టులు రిమాండ్ విధించాయి. నిందితుల నుంచి 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో బ్యాంకు ఉద్యోగులు కూడా. పట్టుబడిన నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, 11 మంది సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన డబ్బును ఏటీఎంల నుంచి డ్రా చేసేవారు ఉన్నారు. మరో 53 మంది తమ బ్యాంకు ఖాతాలను, మూల అకౌంట్లు, 5% కమిషన్ కోసం నేరగాళ్లకు అప్పగించినవారు ఉన్నారు. నిందితుల్లో ఐడిఎఫ్సి, ఫెడరల్, బంధన్ బ్యాంకు ఉద్యోగులు, ఓ బ్రాంచ్ మేనేజర్, చెన్నైలోని ఆడిట్ ఆఫీస్లో పనిచేసే అకౌంటెంట్, బీబీఏ గ్రాడ్యుయేట్, ఎంఎన్సీ ఉద్యోగి కూడా ఉన్నారు. విదేశీ ముఠాలతో లింకులు. ఈ ముఠాకు విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ఉన్నట్లు టీజీసీఎస్బీ అధికారులు గుర్తించారు. వారిపై లుకౌట్ సర్క్యులర్లు, ఎల్డీసీ జారీ చేసి దేశం నుంచి పారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన అదనపు ఎస్పీ భిక్షం రెడ్డి, డీఎస్పీలు కెవి సూర్యప్రకాష్, ఎస్వి హరికృష్ణ, కెవిఎం ప్రసాద్ బృందాలను డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు. జాగ్రత్తలు, సూచనలు. అనుమానాస్పద కాల్లు, మెసేజ్లు, లింక్లు వచ్చినప్పుడు వెంటనే నమ్మకుండా బ్యాంకు అధికారిక నంబర్కు కాల్ చేసి వెరిఫై చేయండి. ఓటీపీ, బ్యాంకు వివరాలు, ఆధార్ ఎవరితోనూ షేర్ చేయవద్దు. మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. బ్యాంకు స్టేట్మెంట్లు, లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండి. 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి టీజీసీఎస్బీ, ఆర్బీఐ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666517 సంప్రదించండి.